నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శ్రీకాంత్. 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండు ఒకదానికొకటి ముడిపడున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురాబోతున్నారు. తొందరలోనే చట్టరూపం దాల్చబోతోంది. ఈసారికి ఆ ఛాన్స్ వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ నోచుకోలేదు. లోక్సభలో పాస్ అయితే రాజ్యసభలో పాస్ కాకపోవడం, రాజ్యసభలో పాస్ అయితే లోక్సభకు రాకపోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ ఇప్పుడు గనక ఈ బిల్లు చట్టరూపంలోకి వస్తే 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది. బట్ దీంతో పాటు ఇప్పుడే నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంది. వాటితో పాటు జనగణన కూడా ఉంది. జనగణన చేసిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దానికి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధం లేదు అని ఒక వాదన వినిపిస్తుంటే, ఒక్కో కులానికి ఇచ్చేటువంటి రిజర్వేషన్లను ఈ రిజర్వేషన్లతో పోల్చొద్దు అన్నటువంటి కామెంట్ ఇంకోవైపు వినిపిస్తోంది. సో ఏడదేమైనా కానీ 3 దశాబ్దాల బిల్లు ఆచరణ సాధ్యమా? ఈ ఎజెండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి అన్నది 1989లో రాజ్యాంగాన్ని సవరించాలని రాజీవ్ గాంధీ ఆ రోజు ప్రధానిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆలోచన. 3/1 వంతు బిల్లు తీసుకురావాలన్నారు మహిళలకు. అప్పుడు లోక్సభలో పాస్ అయినా కానీ రాజ్యసభలో రాలేదు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రయత్నం చేశారు. 72-73 రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టించారు. తర్వాత అర్బన్, రూరల్, లోకల్ వ్యవస్థల్లో 33% కోసం ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత రాజీవ్ గాంధీ కానీ, తర్వాత పివి నరసింహారావు కానీ, తర్వాత వాజ్పేయి 99, 2002, 2003 ఎంతమంది తీసుకొచ్చినా కానీ ఇది విఫలమే అయింది తప్ప ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మాట్లాడదాం ఈ బిల్లు సాధ్యాసాధ్యాలకు ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లోపై ఈ బిల్లును ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అవసరమైతే ఉభయ సభలను సంయుక్తంగా సమావేశపరిచే ఆమోదించుకునేటువంటి అవకాశం కూడా చూస్తోంది. అయితే దీని విధి విధానాలు ఏంటి? ఎందుకంత తొందర? ఈ బిల్లు ఆమోదం జరిగితే బీసీలకు, బీసీ మహిళలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? ఈ రొటేషన్ పద్ధతులు ఎట్లా ఉండబోతున్నాయి? ఇట్లా చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మోరోవర్ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంత తొందర ఎందుకు? ఎన్నికల తర్వాత కూడా పెట్టవచ్చు కదా, అఖిలపక్ష సమావేశం పెట్టి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత తొందర అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రతిపక్షం నుంచి వస్తున్నాయి. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో ఈ బిల్లు సాధ్యాలను ఎట్లా చూడొచ్చు? అన్నీ ఒకదానికొకటి ముడిపడున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో పాటు కులగణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఇందులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్. రేపు పొద్దున ఇది కూడా చాలా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని గతంలో బీసీ 43%, 42% బీసీ రిజర్వేషన్ టైంలోనే ఈ చర్చ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి కొంత ఆజ్యం పోసినట్టు కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, మీకు నమస్కారం. నమస్తే అండి. 2 విషయాలు మాట్లాడుకోవాలి. మీరు అందుకు వరుసగా ఒకదాని కూడా లింకున్నారు. పాయింట్. 3 దశాబ్దాలుగా మహిళా బిల్లు సాకారం కాలే. అప్పుడు కాంగ్రెస్ హయాంలో 20 ఏళ్ళు, దాదాపు 4 దశాబ్దాలు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన 12 ఏళ్ళు, దాదాపు 3.5 దశాబ్దాల నుంచి ఇది సాకారం కలిగేది. దానికి నా ఉద్దేశం ఏంటంటే, ప్రతిపక్షాలకు సవాలు విసురుతూ కొంత రాజకీయ చతురత్వం దీని ముందు తీసుకెళ్తుందేమో ఇప్పుడు ఈ ప్రభుత్వం అని అనుకుంటాను, బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు వరుసగా జనగణనకు డీలిమిటేషన్ దీనికి అయింది, డీలిమిటేషన్ కు మహిళా రిజర్వేషన్ కదా. మొన్న దాకా అనుకుంది 2034 దాకా ఇది కాదనుకున్నాం. కానీ వేగవంతం చేస్తే మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి నిరూపిస్తూ డీలిమిటేషన్ కంటే ముందు నియోజకవర్గాల పెంపు మీద నిన్న కేంద్ర కేబినెట్ ప్రకటన చేసింది. ఇది కొంచెం నా ఉద్దేశం ఏంటంటే పక్షాలను కూడా లెక్కలో తీసుకొని అఖిలపక్షం చెప్పి పెడితే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఏకపక్షంగా చేస్తే ఇప్పుడు అవాకులు అటుపక్క అసలు ఏమాత్రం అవగాహన లేకుండా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఇప్పుడు యాక్చువల్గా జనాభా లెక్కల ప్రకారం కాదు కదా ఇప్పుడు వచ్చే అనేది. సీట్లు పెంచితే ఎట్లా వేస్తున్నారంటే ప్రతిదానికి 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కు 150 అవుతుంది. దుర్మార్గంగా నిన్న TV9 కాంక్లేవ్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు 85 160 అవుతుంది అంటాడు. ఇక్కడ 40 ఉంటే తమిళనాడు 60 అవుతుంది అంటాడు. 40 అయినప్పుడు 60 అయినప్పుడు 80 అయినప్పుడు 120 అయితే కదా. అంటే ఇంత అధ్వానంగా మాట్లాడుతుంది.
అట్లాగే జనాభా ప్రాతిపదికన చేస్తున్నారు అని ఒక ఉపకారం. రెండోది 2011 జనాభా లెక్క తీసుకుంటున్నారు. ఇట్లా రకరకాల మన మీడియా కానీ పత్రికలు కానీ వీటి ఏమి చదవకుండా నేను పూర్తి చదివి మాట్లాడుతున్నాను. వాళ్ళు నిన్న ఏమన్నారు ఏ రకంగా అంటే మొదటి మన ప్రకారం మన జనాభా ప్రకారం చేస్తే మన దక్షిణ భారతదేశం నష్టపోతుంది. నేను మొదటి నుంచి అంటున్నాను. ఇప్పటిదాకా డీలిమిటేషన్ 4 సార్లు జరిగింది. ఒక మొట్టమొదటి 1950లో, తర్వాత 1960లో. అప్పుడు 489 సీట్లే ఉండేవి 1950లో మనకు మొట్టమొదటి పార్లమెంట్ లో. తర్వాత 489, 90, తర్వాత 534 సీట్లు, 543 సీట్లు ఎప్పుడైనా అంటే 71లో అయింది. 1971 అమెండ్మెంట్ లో అయింది, డీలిమిటేషన్ లో అయింది. అప్పుడు ఎవరు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం. అప్పటిదాకా ప్రతిసారి సీట్లు పెరిగిన ప్రతిసారి ఒకసారి 10 పెరిగినాయి, ఒకసారి 50 పెరిగింది. ఈ 2 సార్లు కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం అయింది, ఉత్తర భారతదేశానికి లాభం జరిగింది 3 సార్లు కూడా. అది గమనించిన ఇందిరాగాంధీ ఆనాడు 1974లో జరిగిన పొరపాట్లు సవరించుకోవడానికి 25 ఏళ్ళ ఫ్రీజింగ్ పెట్టింది. అప్పటిదాకా 2001 దాకా మళ్ళీ ఈ డీలిమిటేషన్ ఉండదని పెట్టింది. ఆ నష్టం కూడా చెప్తాను. 1971లో జరిగిన డీలిమిటేషన్ యాక్ట్ 76 దాకా అమలైంది. 76 తర్వాత అమలైంది. 77 ఎలక్షన్ లో ఫస్ట్ టైం అది 543 సీట్లతో ఎన్నిక జరిగింది. 71 జరిగితే 71 తర్వాత 77లోనే జనతా ప్రభుత్వం పడిపోయినాక, జనతా ప్రభుత్వం అంటే మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసినాక జరిగింది. అప్పుడు ఎలక్షన్ లో చూసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ 43 ఉండాం అంతకు ముందు 71లో. కానీ ఈ డీలిమిటేషన్ తర్వాత 42కి వచ్చినాం. అట్లాగే తమిళనాడులో 40 ఉండే, ఒకటి తక్కువైంది. కేరళలో ఒకటి తక్కువైంది. అట్లానే మన కర్ణాటకలో ఒకటి తక్కువైంది. 4 సీట్లు మనకు దక్షిణ భారతదేశం నష్టపోయింది. అప్పుడు వరకు చెప్పానండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టం వస్తుంది కనుక ఇక ముందు 25 ఏళ్ల దాకా 71 జనాభా లెక్కల ప్రకారం ప్రణాళిక సంఘం అట్టే వ్యవహరించింది. ఆఖరికి డీలిమిటేషన్ కూడా అదే చేయాలని పేరు పెట్టుకున్నారు. వాజ్పేయి గారు వచ్చి 2001లో జరిగినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని, నేను ఢిల్లీకి 4 సార్లు పోయి వచ్చాను. మనకి ఎట్లా అన్యాయం జరుగుతుందని 91 జనాభా లెక్కలు తీసుకుంటే మీకు 71 ప్రకారం మనం 91 చూసుకుంటే దక్షిణ భారతదేశం చాలా నష్టపోతుంది. 91 కాదు 2001 జనాభా లెక్కలు తీసుకోవాలి, కానీ జనాభా లెక్కల ప్రకారం అసలు డీలిమిటేషన్ ఉండొద్దని నేను వాదన చేసిన ఎలక్షన్ కమిషన్. భౌగోళిక పరంగానే ఉండాలి తప్ప డీలిమిటేషన్స్ జనాభా ప్రాతిపదికన ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ళు నష్టపోయింది. జనాభా ప్రకారం అప్పుడు ఏమైందంటే విత్ ఇన్ స్టేట్ డీలిమిటేషన్ చేశారు. మన 2001 బాపతి ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, నేను కూడా అందులో ప్రయత్నంలో భాగమైంది. ఏంటంటే మీరు జనాభా లెక్కల ప్రకారం 91 తీసుకున్నా, 201 తీసుకున్నా, 71 నుంచి అప్పటిదాకా 25 ఏళ్లలో జనాభా విస్ఫోటన జరిగింది ఉత్తర భారతదేశంలో. అదే మన దక్షిణ భారతదేశంలో చాలా తగ్గింది. 2 లేక 3 పిల్లలకి 1967లో మనకు కుటుంబ నియంత్రణ మొట్టమొదటి పథకం వచ్చింది 67లో. అవును, అప్పుడు ఈ నినాదం కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నటువంటి నినాదం బాగా జనాల్లోకి పోయింది. అసలు అక్కడ ఒకరు లేక ఇద్దరు చాలు వచ్చేసింది. తర్వాత 2 లేక 3 ఇద్దరు చాలు. అయితే ఏమైందంటే మనం బాగా నష్టపోతాం అంటే అప్పుడు వయా మీడియా ఇందిరాగాంధీ గారు నష్టం చేసినాక చేతులు కాలినాక ఆపిల్ పడుతున్నారు. కానీ వాజ్పేయి గారు ఏం చేశారంటే ఇది బాగాలేదని చెప్పి అప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయమన్నారు. ఉదాహరణకు 42 పార్లమెంట్ సీట్లు మనకు ఆంధ్రప్రదేశ్ లో, అందరికి అర్థమయ్యేది చెప్పాలంటే 42 అట్లాగే ఉంటాయి, కానీ విత్ ఇన్ ద స్టేట్ డీలిమిటేషన్ చేయమన్నారు. అప్పుడు ఏమైంది, మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కొత్తగా పుట్టింది. అంటే ఒక కాన్స్టిట్యూన్సీ పోయింది, అటు ఒక కాన్స్టిట్యూన్సీ పెరిగింది. దాంతో పాటు అసెంబ్లీ సీట్లు కూడా విత్ ఇన్ ద స్టేట్. అప్పుడు ఏమైందంటే అసెంబ్లీ సీట్లు కూడా రంగారెడ్డి జిల్లాలో 5 ఉంటాయి గతంలో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 పోయి 14 అయినాయి, 8 పెరిగినాయి, 9 పెరిగినాయి. అట్లా అంటే ఏమైందంటే అప్పుడు ఏదో రెండోసారి నష్టం జరగకుండా విత్ ఇన్ ద 547 పార్లమెంట్ సీట్లు అట్లాగే ఉంటాయి. ఎక్కడి రాష్ట్రంలో అక్కడ అసెంబ్లీ సీట్లు అట్లాగే ఉంటాయి. కానీ విత్ ఇన్ మన స్టేట్ డీలిమిటేషన్ చేయడం వల్ల సమతుల్యత పాటించేటట్టు అయింది. అప్పుడు కూడా నష్టమైంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇవాళ దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం ఏంది పార్లమెంట్ మల్కాజ్గిరి. అతి ఎక్కువ మంది ఓటర్లు ఉన్నది, 34 లక్షల మంది ఓటర్లు, 34 లక్షల మంది జనాభా ఉన్న కాన్స్టిట్యున్సీ అయింది. ఓటర్లను లెక్క తీసుకోరు, జనాభా లెక్క తీసుకుంటారు కదా. అట్లానే అతి పెద్ద మన అసెంబ్లీ నియోజకవర్గం ఏదైంది షేర్లింగంపల్లి, సుమారు 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంతకుముందు మహారాజు 93,000 ఓట్లు వస్తాయి కదా. అట్లా 93,000 కాన్స్టిట్యున్సీ, 4 లక్షలకు కాన్స్టిట్యున్సీ. అప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ ఉండే 2009 కంటే ముందు, 2009 కంటే ముందు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 10.5 లక్షల మంది ఓటర్లు ఒక్కదానిలో. డీలిమిటేషన్ తర్వాత 4.5 నియోజకవర్గాలు అయినాయి. ఎందుకంటే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, కూకటిపల్లి 4 వంగా అల్వాల లాంటి ప్రాంతం అంతా కలిసి మల్కాజ్గిరిలో జరిగింది. అంటే 4.5 నియోజకవర్గాలు. ఇది అసమతుల్యత పోవాలంటే డీలిమిటేషన్ విత్ ఇన్ స్టేట్ చేసింది. అందులో కూడా కొంత పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తాను.
ఇప్పుడు ఏమైందంటే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఎక్కడ నష్టం జరిగేదంటే ఇప్పుడు కూడా జనాభా ప్రకారం చేస్తే తప్పనిసరి నష్టమైంది. జనాభా ప్రకారం చేస్తే దక్షిణ భారతదేశంలో 8 సీట్లు 7 నుంచి 8 సీట్లు పోతాయి. మనకు ఆంధ్రప్రదేశ్ లో 3 సీట్లు పోతాయి, తెలంగాణలో 2 సీట్లు పోతాయి, తమిళనాడులో 2 సీట్లు పోతాయి, కేరళలో ఇంకొక సీటు పోతుంది, మన కర్ణాటకలో 2 సీట్లు, మొత్తం 7 నుంచి 8 సీట్లు మొత్తం మీద పోతాయి మన దగ్గర. దానివల్ల జనాభా ప్రాతిపదికను వద్దు అని కొట్లాడింది. అంటే సార్ ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంది? ఇంకొక 25 ఏళ్లకు పొడిగించడమా, లేదంటే 1971 జనాభా లెక్కల్నే పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ తీసుకురావాలా? జనాభా లెక్క లేనలేవు. ఇప్పుడు సొల్యూషన్ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం అంతటా 50% పెంచాలి. దీనికి ఏంటంటే మహిళా రిజర్వేషన్ ముడిపెట్టింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కానీ 243 అట్లాగే ఉంచినటువంటి పాతవి 543 పార్లమెంట్ సీట్లు అట్లాగే ఉంటే అందులో 1/3 ఇవ్వాలంటే 170 సీట్లు 176 సీట్లు మహిళలకు పోతాయి కదా. మరి ఉన్నదానిలో పోతే పెట్టే బదులు పురుషులే అట్లాగే ఉంచుకుంటూ 50% పెంచితే ఆటోమేటిక్ గా 1/3 మహిళలకు అవకాశం వస్తుందని చెప్పి ప్లాన్ చేసింది. ఇది అంటున్నాను, దీన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇంతకంటే మంచి పరిష్కారం ఇంకోటి లేదు. మామూలు వాళ్ళకి అర్థం కావాలంటే 100 సీట్లు ఇదివరకు ఉన్నాయి అనుకోండి పార్లమెంట్ లో, 100లో 33 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, 150 చేస్తే 50 మహిళలకు పోతాయి. అంటే కొత్త సీట్లు ఏం కాదు, మొత్తం కలుపుతారు. 150లో మహిళలకు 50, అట్లాగే 100 పురుషులకు వస్తాయి. అప్పుడు ఏమైతుంది, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతాయి. అప్పుడు ఏమైంది అంటే మహిళలకు అన్యాయం చేసినట్టు కాదు, పురుషులకు అన్యాయం చేసినట్టు కాదు అని దాని మీద దీన్ని సొల్యూషన్ అంటున్నా. జనాభా లెక్కల ప్రకారం చేస్తే అది లూజ్ అండ్ విన్ పొజిషన్. అంటే మేము నష్టపోతే మీరు లాభపడతారు, మీరు లాభపడితే మేము నష్టపోతాం. సో దీంట్లో రొటేషన్ పద్ధతి ఎట్లా ఉంటుంది అన్నటువంటి కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది కదా. అది నేను స్పష్టంగా చదివిన. ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది ఇప్పుడు ఉన్న పార్లమెంట్ లో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో, బీసీలకు లేదు. అప్పుడు ఏమన్నారంటే మహిళా బిల్లు వస్తే బాబ్లీ హెయిర్ మహిళలే వస్తారు, అగ్రవర్ణ మహిళలే ఎన్నికైతారు, మా బీసీల సంగతి ఏంది అని బీసీలు అప్పుడు గాలి ఎత్తారు. అది కరెక్ట్. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్, ప్రసాద్ యాదవ్ ఆయన ఏమన్నారు, వల్గర్ మాట అన్నాడు, బాబ్లీ హెయిర్ మహిళలే వస్తారు అంటే మహిళలు అవమానించిన దాని మీద కూడా చర్చ జరిగింది. అప్పుడు ఏమన్నారంటే బీసీలకు రిజర్వేషన్ 50 లేదు కదా, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళకి పెరుగుతున్నాయి పంచాలి. మీరు 52లో ఉన్న నియోజకవర్గంలో పెరిగినాయి, 62లో 62 కంటే 72లో మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ 2002లో మళ్ళీ పెరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తే పెరుగుతాయి. ఎందుకంటే జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉంది కనుక. జనాభా ప్రకారం బీసీలకు ప్రాతినిధ్యం లేదు చట్టసభ, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్. అంటే ఏమన్నట్టు, మీరు ప్రాతినిధ్యం వాటి తెచ్చుకున్నాక మహిళల గురించి ఆలోచించండి. నేను ఆల్రెడీ వాడను, మీరు చెప్పింది కరెక్ట్ సూత్రం, కానీ ఏమైంది మహిళల గురించే మాట్లాడకండి. అసలు పురుషులకు వస్తే కదా, అందరికి వచ్చినప్పుడు కదా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల బిల్లు పాస్ అయితే అప్పుడు మీకు ఇద్దరికి వస్తుందని నేను అన్నా. అది వాళ్ళు చేసుకుంటలేదు, ఇప్పటిదాకా నడుస్తున్నది. రెండోది ఏంటంటే రొటేషన్ పద్ధతి. ఇప్పుడు మీరన్నా 1/3 మహిళలకు ఇస్తారు కదా, 543 కాస్త 816 సీట్లు, 543 816 సీట్లు అయితే 816 సీట్లలో 1/3 వీళ్ళకి కేటాయిస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే మహిళలకు లాటరీ ద్వారా ఫస్ట్ నిర్ణయిస్తారు. ఎందుకంటే జనాభా ప్రకారం అంటే కొన్ని చోట్ల 100-200 ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు 100-200 కంటే మళ్ళీ కోర్టు కూడా పోవడానికి లేదు, డిలిమిటేషన్ కమిటీ కోర్టు పోవడానికి కూడా వీలేదు. డిలిమిటేషన్ కమిటీ ఎంత స్వతంత్రమైంది, మీరు కోర్టులో కూడా కేసు పెట్టడానికి వీల్లేదు. కనుక అప్పుడు ఏం చేస్తారు, ఈ రిజర్వేషన్ ఖరారు చేసేది డిలిమిటేషన్ కమిటీ కాదు. డిలిమిటేషన్ ఏం చేస్తారంటే ఇన్ని వర్గాలు ఈ ఏరియాలని చేస్తుంది. తర్వాత లాటరీ ద్వారా ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలు తీసుకున్నాం కదా శ్రీకాంత్, స్థానిక ప్రభుత్వాల్లో ఇంటర్ రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మనం రాజ్యాంగ సవరణ కాకముందు కూడా లాటరీ ద్వారా బీసీలది, లాటరీ ద్వారా మహిళలు కేటాయించేవాడు. ఇప్పుడు అట్లా జరుగుతుంది. అప్పుడు ఏమైంది అంటే రొటేషన్ ఉంటుంది. ఒకసారి 33% రిజర్వేషన్ ఉన్న మహిళలది రెండోసారి కంటిన్యూ కాదు, రెండోసారి ఇంకొకరికి వస్తుంది, మళ్ళీ మారుతుంది. అది ఒక మంచి పరిణామం. మూడోది ఏమంటుందంటే ఇందులో 3-4 ప్రశ్నలు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు. కొత్తగా వచ్చిన అన్యాయం ఏమని చెప్పండి. 543 సీట్లలో అన్యాయం ఏదైతే జరిగిందో 816 కూడా జరుగుతుంది. అది అట్లా అని ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు 28 కోట్లు అంటున్నారు, 25 పైన దాటింది. మరి 5 కోట్ల జనాభా ఉన్న 5.5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 25 సీట్లు ఉంటాయి. మరి 28 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 80 ఉన్నాయి కదా, మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా. జనాభా 5.5 కోట్లకు 25 ఉన్నప్పుడు 4 రెట్లు ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ కదా. 5 రెట్లు ఎక్కువ ఉంటే 25 ఉండాలి, మరి అక్కడ ఉన్నాయా, లేవు కదా. వాళ్ళ వాదన వాళ్ళకు ఉంటుంది అంటే సంపేద్దామా జనాభాను. ఇప్పుడు ఏమంటున్నారంటే దక్షిణ భారతదేశం వాడేవాళ్ళు మొదటి నుంచి ఏమంటే జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే మనం నష్టపోతాం. 8 సీట్లు పోయేది దక్షిణ భారతదేశానికి, 132 ఉన్నాయి, ఇప్పుడు 124 125 అయ్యేది. ఈ ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఏమంటున్నారు, తప్పింది కానీ
80 120 అవుతుంది, మరి 40 60 అవుతుంది కదా అంటున్నారు. నిజమే కదా, అదే రేషియోలు మారుతాయి. ఏం మారుతుంది? రేషియో అయితే మారుతలేదు. ఇప్పుడు ఏమంటారు కొత్తగా కాంగ్రెస్ వీళ్ళ మిత్రపక్షాలు ఏమంటాయి అంటే దక్షిణ భారతదేశం ఆ స్టేట్ పవర్ పోతుంది, అక్కడ బార్గెనింగ్ పవర్ పోతుంది అంటున్నారు. అవును. ఇప్పుడు అదే ఉంది కదా, కొత్తగా వచ్చింది లేదు కదా. నేనేమంటా అంటే ఆ అంటే పాత స్టాలిన్ పద్ధతి స్టాలిన్ డిమాండ్ జనాభా ఒకటే, ఉత్తరాది జనాభా పెరిగింది, దక్షిణాది పెరగలేదు. సో 1971 సెన్సెస్ చూసుకుంటే సేమ్ సేమ్ నిష్పత్తిలో ఉండే, ఆ పద్ధతి ప్రకారం అయ్యాలన్నది దక్షిణాది నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. రేపు పొద్దున ప్రభుత్వాల ఏర్పాటులో దక్షిణాది పాత్ర లేదు, బట్ ట్యాక్స్ పేమెంట్లో మాత్రం దక్షిణాది పాత్ర ఉంటుంది. ఇక్కడ పొరపాటు చేస్తున్నాడు. 71 జనాభా ప్రకారం పెద్దగా పెరగలేదు శ్రీకాంత్. చెప్తే కదా 1 2 సీట్లు అట్లా 4 సీట్లు మాత్రం నష్టపోయినాం దక్షిణ భారతదేశం ఆనాడు. ఆ నష్టాలు ఊహించే జనాభా ప్రకారం చెయ్యొద్దని నిర్ణయించి 25 ఏళ్లకు ఇందిరాగాంధీ వాయిదా వేసింది, 25 ఏళ్లకు వాజ్పేయి కూడా వాయిదా వేసినట్టున్నాడు కదా. ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జనాభా పెరిగినంత మాత్రం ఉత్తరప్రదేశ్ లో డబుల్ అయితే లేవు కదా. నిజంగా చెప్పాలంటే ఈ జనాభా ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్ లో 80 160 అయితే, మన దగ్గర 42 రాష్ట్రాలు చెప్తున్నారు, 42 38 అయితే అట్లా జరిగేది. ఆ జరగని ప్రమాదాలు ఊహించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దక్షిణ భారతదేశానికి మొన్నటి దాకా జరిగిన అన్యాయానికంటే కొత్తగా అన్యాయం జరిగింది లేదు, పోయేది లేదు అంటున్నాను. అది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే బీసీల రిజర్వేషన్ కావాలి కదా అంటున్నాను. ఖచ్చితంగా కొట్లాడాల్సింది. ఎప్పుడు మొదలు సీట్లు పెరగనియండి, బీసీల నిష్పత్తి కూడా బీసీలకు కూడా 27% 30% రిజర్వేషన్ కొట్లాడాలి, అప్పుడు మహిళలకు కూడా బీసీలకు వస్తుంది. మూడోది ఏమంటున్నారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారని కొన్ని పత్రికలు రాసినాయి. చాలా అవగాహన రాహిత్యం అంటున్నారు. అవగాహన రాహిత్యంతో జరుగుతుంది అంటున్నారు. 2011 అల్లే 17 అల్లే 21 అల్లే డిలిమిటేషన్ కమిటీ బ్యూరోక్రాట్స్ ఒక చిన్న పొరపాటు చేసింది శ్రీకాంత్. ఏమనంటే ఆనాడు 2001 తర్వాత 25 ఏళ్ల దాకా వాయిదా వేస్తూ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం అని రాసింది. ఎవడి పాటి బుద్ధి జ్ఞానం ఎవడిచ్చుడు తెలియదు కానీ ఆ 2026 తర్వాత జనాభా లెక్కలు ఎందుకుంటాయి? కరోనా రావడం వల్ల ఇప్పుడు మన జనాభా లెక్కలు చేసుకుంటాం. కానీ 2051 స్వాతంత్రం వచ్చిన 51 నుంచి 61 71 81 91 2001 2011 వరకు జనాభా లెక్కలు జరిగినాయి కదా. 2021 జరగాల్సింది. మరి 2001 రాష్ట్ర జ్ఞానం ఉండాలి. 2011 అయితే 2021 అయితే కానీ 2026 అయితే కాదు కదా. ఆ చట్టంలో అదే డిలిమిటేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను అనుసరించి డిలిమిటేషన్ చేయాలి. 26 జనాభా లెక్కలు అంటే 21లో జరిగితే కనుక అది పనికి రాకుండా పోయేది. మన అదృష్టము వాడి దురదృష్టం ఏంటంటే 21లో కరోనా రావడం జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పుడు అనుకోకుండా 27 మార్చి 27 నాటికి మార్చి 1 27 నాటికి జనాభా లెక్కలు పూర్తయిపోయాయి పెడుతున్నారు. సో ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వచ్చినా గానీ 2029కే పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. ఒకవేళ కరోనా రాకుండా అక్కడ జనాభా లెక్కలు అయితే 2031 జనాభా లెక్క తర్వాత వచ్చేది డిలిమిటేషన్ రాకపోయేది. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత జనాభా లెక్క ఉండదు కదా. అందుకని ఏమైంది, ఆ కరోనా రావడం వల్ల అక్కడ ఆగిపోవడం వల్ల ఇప్పుడు జనాభా లెక్కలు ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అని పేర్కొనేది ఏంటంటే మేము జనాభా ప్రకారం చేస్తలేము కనుక దక్షిణ భారతదేశానికి ఒక 8 సీట్లు 7 సీట్లు పోతే భయం అవసరం లేదు, ఉన్న రేషులు 100 ఉంటే 150 చేస్తున్నాం. అటువంటి అప్పుడు అందరికీ అవుతుంది కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్కి అదే అవుతుంది, మనకు 80 120 అవుతుంది, 40 ఉంటే 60 అవుతాయి కదా. 40 60 ఎందుకు అంటున్నానంటే తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, వాళ్ళకి 59 సీట్లు 19 సీట్లు పెరుగుతాయి కదా వాళ్ళకి. కనుక ఈ రేషియో ఉన్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినట్టు లెక్క ఒకటి. రెండోది ఏంటంటే ఈ చట్టం అమలు కాదు, అసలు చట్టం బిల్లు పాస్ కాదు అంటున్నారు. ఇది రెండో ముందు ముసల పండుగ ఎట్లా అంటే చాలా సెన్సేషనల్ కామెంట్ మీరు మొత్తం అసలు మీరు నీళ్ళు చల్లుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా లోక్సభకు రాలేదు, రాజ్యసభలో పాస్ అయింది కానీ లోక్సభ రాలేదు. అది ఏం జరిగిందో ఇప్పటికీ లేదు. అదే నేను స్పష్టంగా ఇది రాసుకోండి మీరు. ఇప్పుడు ఏమైందంటే ఈ చట్టం పాస్ కావాలంటే, బిల్లు పాస్ కావాలంటే, చట్టం కావాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2019 నుంచి 24 కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా వాదిస్తున్నారు, తప్పు అంటున్నాను, దీన్ని సమర్థిస్తున్నాను, డిలిమిటేషన్ కరెక్ట్ అంటున్నాను. కానీ ఎందుకు సాధ్యం కాదో చెప్తాను. ఎట్లా అంటే 2019 నుంచి 24 దాకా బీజేపీకి 303 సొంతంగా ఉంటాయి కదా లోక్సభ స్థానం. దాంతో పాటు 50 స్థానాలు మిత్రపక్షాలు ఉంటాయి. 353 మెజార్టీ 19 నుంచి 24 దాకా. అప్పుడు చేయాల్సి ఉంటుంది. చేస్తే వైసీపీ 22 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మద్దతే ఉంటారు కదా, రాష్ట్ర స్నేహితులు కదా. బీఆర్ఎస్ 9 మంది ఎంపీలు వాళ్ళ మద్దతే కదా. నవీన్ పట్నాయక్ 18 మంది ఎంపీలు వాళ్ళ పట్లే కదా. ఈ 3 కలిస్తే 2/3 అంటే ఎంత కావాలి? 543లో 383 స్థానాలు కావాలి. ఇప్పుడు 383 వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి 20 స్థానాలు దాటే ఉన్నారు కదా. ఒక్క వైసీపీకి 22 స్థానాలు ఉన్నాయి కదా. ఈజీగా నడకలాగా పోయేది. కానీ ఇప్పుడు చెప్తే ఎందుకు పాస్ గా చెప్తాను. వీళ్ళకు 240 బీజేపీకి సొంతంగా,
293 మిత్రపక్షాలతో సహా టీడీపీ, జనసేన, మనకి మన నితీష్ కుమార్ పార్టీ అందరు కలిపితే చెప్తున్నా. నవీన్ పట్నాయక్ పోయింది, ఓడిపోయింది, ఆయన నాన్నగా లొకేషన్ అయిపోయింది. ఇక్కడ పోతే టీఆర్ఎస్ ఒక్క సీట్ రాలేదు. మధ్యలో ఉన్న పార్టీ చెప్తున్నా అంటే 2 కూటమిలో లేని పార్టీలు మనకు వైసీపీకి 4 సీట్లు వచ్చినాయి, 3 సీట్లు వచ్చినాయి. 25, 22, 24 సీట్లు వచ్చినాయి. వైసీపీకి 4 సీట్లు వచ్చినాయి. అంటే ఏమన్నట్టు ఈ 4 కానీ ఇంకే 2-3 కానీ కలిసినా కూడా 293 కాస్త 300 అవుతుంది. 383 ఎక్కడికి తీసుకొస్తారు? కనుక కాంగ్రెస్ మద్దతు లేకుండా ఈ బిల్లు పాస్ కాదు కదా. అంటే వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ భుజాల మీద తుపాకీ పెట్టి పేరుసి మేమేదో మహిళలకు బేర్ చేస్తున్నాం, మేము సీట్లు పెంచుతా అంటున్నాం, మీరు వద్దంటుండ్రు అని వీళ్ళు అంటారు. వద్దనడానికి వీళ్ళు సరైన కారణం లేదు వీళ్ళ దగ్గర. నిజంగా చెప్పాలి, సరైన కారణం లేకుండా ఏమంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం అంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి టీవీ9 కాంక్లేవ్ లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడిందంటే, ఉత్తరప్రదేశ్ లో అంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నా లేకుండా నాకు కావాలని మాట్లాడుతూ తెలియదు కానీ 80-165 అంట ఉత్తరప్రదేశ్ లో కావు 108. తమిళనాడు ఉదాహరణ ఎప్పుడు తమిళనాడు 40 ఉన్నాయి, 40 అన్నాడు ఆయన గుండు గుత్త ఎందుకు పుదుచ్చేరి కలుపుకొని 40 ఉంటే 65 అంట. ఇక్కడ 40-60 అయినప్పుడు ఆడ 80-168 అవుతుంది. కనీస జ్ఞానం ఉంటారు కదా. ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద టీవీ ఛానల్ కాంక్లేవ్ లో మాట్లాడుకుంటూ ఈ దుర్మార్గమైన మాట మాట్లాడి నడిచి నేను తిడుతున్నా, తప్పు అంటున్నా. మీరు 80/120 50% ఎంత? ఇట్లాంటి మాటలు పక్కదారి పట్టేయడానిక మరి అవగాహన రాహిత్యం అర్థం కాదు. పక్కదారి పెట్టి ఇప్పుడు లెక్కలు తెలియదు కాదు. జనరల్ గా ఏ గొల్ల లెక్క అంటామా, జనరల్ గా ఏ చదువుకోని వాళ్ళు కూడా 80లో సగం ఎంత 40 చెప్తారా చెప్పరా? ఉండుగుతా కదా. ఏదో 79, 90, 92 ఉంటే కష్టం, కానీ సరి లెక్కనే కదా. 40 వరకు 80-120 అయితే అంతేగాని 160 అయితే కావు కదా. ఒకసారి చూడండి మీరు 160 3 సార్లు అన్నాడు 160 అవుద్ది అని చెప్పి. అట్లాగే తమిళనాడులో మాత్రం 40-60 అయితే అంటాడు కాదు. ఎందుకంటే అంతటా 50% పెరుగుతుంది. ఇంతకంటే మంచి మార్గం లేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేస్తుందంటే నాకు కూడా దోస్తలేదు. మరి నిజానికి కాంగ్రెస్ పార్టీ బాగా చదువుకుంది, చాలా మంది నిపుణులు ఉన్నారు కదా. మొదటిది జనాభా లెక్క తప్పన్నా నేను కూడా వ్యతిరేకించిన. దక్షిణ భారతదేశం విడిపోయే పరిస్థితి వస్తుందని కూడా ఆహ్వానించిన నేను. కానీ ఇప్పుడు ఏంటంటే జనాభా లెక్కల ప్రకారం జరుగుతలేదు. కేవలం అన్ని రాష్ట్రాలలో ఒక్కటి ఉంటే రెండు కూడా కాదు, ఒకటి ఉంటే 2 కాదు, ఒకటి అట్లే ఉంటుంది. అదో సమస్య ఉండేది. నువ్వు పుదుచ్చేరి కానీ పుదుచ్చేరి అంటున్నా, ఆ పుదుచ్చేరి లక్షద్వీపులో ఒకటే సీట్ ఉంది, అది మెరగదిగా ఒకటే ఉంటుంది అక్కడ. ఒకవేళ డబుల్ చేద్దాం అనుకున్నప్పుడు 1 చేయాలి కదా. 2ది 5 ఉండొచ్చు అనుకుంటారు. 2ది కాదు. ఎందుకు కాదంటే మొత్తం దేశ జనాభాను 816 ఇప్పుడు 543 ఉన్నాయి కదా. 816తో భాగించి ఒక్కొక్క నియోజకవర్గం ఎంతమంది ఓటర్లు తెలుస్తారు. తెలిస్తే ఏమైతుంది, ఉత్తరప్రదేశ్ లో పెడితే మనం తక్కువ అవుతుంది. కానీ ఏం చేసిందంటే ఏ రాష్ట్రంలో కూడా తగ్గించేది లేదు, ఉన్నదాన్ని 50% పెంచుతామన్నారు. ఇంతకన్నా మంచి పరిష్కారం ఏముంటది? నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేయాలంటే జనాభా లెక్కలు తప్పన్నారు, ఇది తప్పు అంటున్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది చెప్పాలి కదా. వాళ్ళ సమాధానం లేదు. ఆ సొల్యూషన్ రావట్లేదు సార్. మీరు అన్నట్టు ఎంత పెరుగుతుంది, ఎన్ని స్థానాలు పెరుగుతున్నాయి, దక్షిణాన ఎంత పెరుగుతుంది అన్నటువంటి క్లారిటీ ఇటు పొలిటీషియన్స్ రావట్లేదు, అటు ప్రభుత్వాలు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. చర్చను మాత్రం దేశానికి వదిలేశారు. ఇప్పుడు చిన్న లెక్క కదా, ఈ ఈక్వేషన్స్ అర్థమైతే లేదా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు 132 సీట్లు ఉన్నాయి మనకు దక్షిణ భారతదేశంలో. పుదుచ్చేరి 1, తమిళనాడు 39, మొత్తం 40 అయినాయా. 21 ఏమో కేరళ, అట్లా 28 మన కర్ణాటక, 17, 25 మొత్తం కలిసి 132. లక్షద్వీప్ ఉంటుంది 132 మొత్తం కలిపి. ఈ 132 సీట్లను పెంచడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే 132 పోయి అందులో సగం పెరుగుతాయి, 61 పెరుగుతాయి అంతే కదా. 131 65 + 1 66 పెరుగుతాయి అంతే. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఉత్తరప్రదేశ్ లో 120 అయితే కదా అంటే మరి పెరుగుతుంది కదా. ఇప్పుడు వాడికి ఉన్నంత వాడు పెరుగుతారు కదా. 28 కోట్ల జనాభా వాడేమో 80 నుంచి 120 పెరిగితే మరి అంత జనాభా కలిస్తే కూడా మనకి 25 కోట్ల జనాభా కాదు కదా. దక్షిణ భారతదేశం మొత్తం కలిస్తే ఎందుకు చెప్పండి. 7 ఇప్పుడు 9 కోట్ల జనాభా మీకు తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలు కలిసి 10 కోట్ల జనాభా 19, కేరళ అన్ని కలిసి 25 కోట్ల 20. ఒక ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానం కాదు కదా. మరి మనం 135 వస్తుంది కదా, వాళ్ళు 120 వస్తుంది, 120 వస్తుంది కదా. పెంచితే కూడా 120 వాళ్ళకి మరి అంటే చంపేద్దామా ఉత్తరప్రదేశ్ వాళ్ళందరినీ కూడా? అంటే మనకు అంబేద్కర్ గారి సూత్రం చెప్తాను నేను, ఒక మనిషికి ఒక ఓటు ఉండాలన్నాడు. అట్లాగే నియోజకవర్గాలు కూడా సమానంగా ఉండాలి. 10% అటు ఇటుగా జనాభా. ఉదాహరణకు ఒక 10 లక్షలకు ఒక పార్లమెంట్ సీట్ అనుకోండి, 10లో 11 లక్షలు ఉండొచ్చు, 9 లక్షలు ఉండొచ్చు. అది లెక్క. అట్లే చేస్తారు చేసేది అదే. ఒకవేళ మీరు అన్న పద్ధతి అనుకుంటే ఈ 132 సీట్లను ఎట్లా పెంచుతాము? కేవలం రేపు ప్రకారం పెంచాల్సిందే తప్ప ఉత్తరప్రదేశ్ కి అన్యాయం చేసి, లేకుంటే రాజస్థాన్ కో, లేకుంటే బీహార్ కు అన్యాయం చేసి వాళ్ళని తగ్గించలేము కదా మనం అంటున్నాం. వీళ్ళకి న్యాయం చేయాలి కానీ వాళ్ళని తగ్గించలేం కదా.
ఇప్పుడు నేను ఇంకొక జాతీయ పార్టీ పాయింట్ కదా సార్. కాంగ్రెస్. సార్ అంటే మీరు కంటిన్యూ ఒక్క మాట చేయండి. సార్, మీ- ఒక్కటే మాట, యా ఒక్క ప్లీజ్. మాట. ఏంటంటే మీరు జాతీయ పార్టీ కదా కాంగ్రెస్. రాహుల్ గాంధీ నా మాట అనుమానండి. దక్షిణ భారతదేశానికి అన్యాయం అవుతుంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు ఉంటే దాన్ని తగ్గిద్దాం. ఇప్పుడు 543 తీసుకుందామండి, ఏమొద్దిగా 543లో 132 ఉన్నాయి, మా దక్షిణ భారతదేశానికి 150 కావాలి. ఆ 12 ఏవైతే సీట్లు ఉన్నాయో 132 నుంచి 18 సీట్లు ఎవరిని తగ్గిస్తారో చెప్పండి మీరు కదా. నేను కొత్త పెంచుడు అవసరం లేదు. ఇప్పుడు ఉన్న సీట్లలో మనకు అన్యాయం జరుగుతుంది. అంతే అంతే మనం క్లియర్ స్టేట్ కట్. కోటర్స్ కాదు, అక్కడ మన ప్రభుత్వంలో మన స్టేట్స్ సరిగ్గా లేవంటున్నారు కదా. మరి జనాభా ప్రకారం ఇచ్చిన ప్రకారమే నిజమే ఉత్తరప్రదేశ్ కి అన్యాయం జరిగింది అంటున్నాయి. ఎట్లా? ఇప్పుడు 5.5 కోట్ల జనాభాకి 25 ఉంది, 25 కోట్ల జనాభాకి ఎంత కావాలి? 125 కావాలి కదా ఇప్పుడే. అవును అవును ఈ కరెక్ట్ పాత కరెక్ట్. పద్ధతి. మీరు అన్న మాట ప్రకారం లేదా? జనాభా లెక్కలు తీసుకున్నా, రాత్రి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూసుకున్నా గానీ అక్కడే అన్యాయం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాదు, అక్కడ జరిగిన లెక్క కదా. అందుకని ఈ అన్యాయం కాకుండా పురుషులు నష్టపోకుండా పురుషులను సంతృప్తి పరచడానికి ఎదురుపోతే ఏం చేసిందంటే 50% పెంచడం అనుకోండి. 100 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 150 చేస్తే 50 మహిళలకు 100 పురుషులకు అట్లాగే ఉంటాయి. పాత అట్లాగే ఉంటాయి 100. పాయింట్. అట్లా ఉండదు 100 అంటే. ఇంకొక మాట వాదన చేస్తున్నారు ఏంటంటే ఈ మధ్యన కొందరు అక్షర సత్యమని ఒక ఆయన వదాలు వచ్చాడు. వాడిని చెప్పిన వాడిని చాలా గౌరవం ఉంది. వారు ఏమంటారు అంటే ఎస్సీ నియోజకవర్గాలు అట్లాగే ఎందుకు ఉండాలి, అవే ఎందుకుంటున్నాయి కొనసాగుతున్నాయి అన్నారు. కొనసాగలే, ప్రతి డిలిమిటేషన్ లో మారుతూనే ఉండేది. కానీ ఏంటంటే ఎస్సీ జనాభాని బట్టి కదా వాళ్ళది. ఏమైందంటే కాకినాడ ఉంది అనుకోండి, అమలాపురం ఉంది అనుకోండి, చాలా నుంచి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎందుకు వస్తుంది? అమలాపురం కాన్స్టిట్యూన్సీ లో ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నది. మీరు ఏమొద్దన్నా కూడా ఎస్సీ జనాభా ఎస్సీకే వస్తుంది కదా అదే అంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ సార్, అనుకోండి, అంటే జనాభా ఆధారంగానే ఎస్సీ రిజర్వేషన్, ఈవెన్ ఎస్టీ రిజర్వేషన్ అయినా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు మహిళా ఓటర్ల ఆధారంగానే రేపొద్దున మహిళా స్థానాలను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా? మరి ఇది ఎట్లా డివైడ్ చేయొచ్చు? చెప్తా. సగం కంటే అటు ఇటుగా ఒక 100, 500, 1000, 5000 తేడా ఉంటుండొచ్చు. మరి అట్లా ఎంపిక చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో మొత్తం చూసి 5000, 10,000 చేస్తారు. మళ్ళీ రెండోసారి అదే అయితే కదా కష్టం కదా. అందుకనే గతంలో ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పుడు కానీ, బీసీలకు ఇచ్చినప్పుడు కానీ, లేడీస్ కి ఇచ్చినప్పుడు కానీ, తర్వాత 93, 94, 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చినప్పుడు కానీ లాటరీ తీసింది. బీసీల లాటరీ, మహిళల లాటరీ. ఇది అట్లా తీస్తారు. అంటే మహిళలకు రిజర్వేషన్లు లాటరీ ద్వారా తీస్తాం చెప్పి మన కంపెనీ చెప్పింది కూడా మొన్న. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్లు లాటరీ ద్వారా తీస్తారు. బట్ అభ్యర్థుల ఎంపిక ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మహిళా రిజర్వేషన్లు రావాలి, మహిళలు చట్టసభల్లో ఉండాలంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు కూడా అవకాశం దక్కాలి. కానీ మళ్ళీ వారసత్వ రాజకీయాలు, మళ్ళీ వాళ్ళ భార్యలు, మళ్ళీ వాళ్ళ తల్లులు, మళ్ళీ వాళ్ళ సైడే ఉంటుంది కదా. సో ఈ అంశం పైన ప్రభుత్వం ఎట్లాంటి కసరత్తులు చేయాలి? నేను చెప్తాను. స్థానిక ప్రభుత్వాలు చూస్తలేమా? నేను ఇంకో మాట ఏంటంటే మీరు అన్నిటికీ లాటరీ కాదు, మిగతా నియోజకవర్గం అన్నిటికి కూడా ఏది ఎస్సీ ఎస్టీ ఏమో జనాభా ప్రకారం అయితే దాని ఏం తేడా ఉండదు. కాబట్టి పెరుగుతాయి అంటున్నాయి. ఈసారి పోయిన 543లో అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీలకు. ఎప్పుడు 2001 తర్వాత ఈ పెరిగిన జనాభా లెక్కల ప్రకారం 2011 తర్వాత లెక్కలు లేవు కదా. 2011 తర్వాత లెక్కల ప్రకారమే జరగాల్సి ఉంది, అదే జరగలేదు. 2001 లెక్కల ప్రకారమే ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు దక్కుతున్నాయి సీట్లు. 2027 ఏది మార్చి 1 నాడు జరిగే జనాభా లెక్కలు చూసుకుంటే ఇంకొక 20% సీట్లు పెరుగుతాయి. ఎవరికి? ఎస్సీ ఎస్టీలకు జనాభా పెరిగింది వాళ్ళకి. అదొకటి ఉన్నది కీలకం. అందుకనే ఎస్సీ ఎస్టీ ఏమో జనాభా లెక్కల ప్రకారం, మహిళలకేమో లాటరీ ద్వారా తీస్తారు. మీరు అన్నది ఏర్పరుస్తారు. మహిళలు చదువుకున్న వాళ్ళు రారు కదా, లేకపోతే వాళ్ళు తాబేదారులు, తండ్రి మన భార్యనో తల్లినో చెల్లెనో పెడతారు, అక్కడ పెడతారు అంటున్నారు కదా. అది సంఘ ప్రభుత్వాలు కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు అట్లా కాదు, ఎస్సీ ఎస్టీ సీట్లల్లో అది జరుగుతలేదు. అక్కడ ఎస్సీ ఎస్టీ సీట్లలో నేనన్న మాట కాదు, అంబేద్కర్ గారు ఏమన్నారంటే సీటుకు రిజర్వేషన్ ఉంటే సవర్ణ హిందువులు వారి తాబేదారుని పెట్టుకుంటారు, సీటుకు రిజర్వేషన్ ఉండొద్దు, ఓటుకు రిజర్వేషన్ ఉండాలి అన్నాడు. అంటే సీటుకు రిజర్వేషన్ ఉండొద్దు, పక్క ఆ వర్గాలకు రిజర్వేషన్ ఉండాలి అని అన్నాడు. అటువంటిది అంబేద్కర్ మహానుభావుడు వ్యతిరేకించండి. సీటుకు రిజర్వేషన్ వల్ల ఏమైందంటే తాబేదారుని పెట్టుకుని సవర్ణ హిందువులు రాజ్యం వెళ్తారు. ఎస్సీ సీట్లలో జరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, ఆయన అన్నటికి ఇప్పుడు మార్పు వచ్చింది కాదండి. అట్లాగే లేడీస్ విషయంలో కూడా మీరు అన్న జరుగుతుంది. ఎందుకు? మా గజ్వేల్ మున్సిపాలిటీలో నేను దాన్ని వ్యతిరేకించిన మున్సిపల్ కమిషనర్ లేఖ రాసిన మగవాడు కూడా వచ్చి పక్కన మీటింగ్ లో కూర్చున్నారు. ఎట్లా కూర్చొని ఇచ్చారని అడిగింది. తప్పు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీ, అక్కడ ఏం చేసిందంటే మహిళలు ఎన్నికైన మహిళలు 20 సీట్లు ఉంటే శ్రీకాంత్ 11 మంది మహిళలు ఎన్నికైన 12 మంది మహిళలు ఎన్నికైన 12 మంది భర్తలో లేకుండా వాళ్ళ అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు. మరి ఇక్కడ ఇది కాదు కదా.
పార్లమెంట్లో కూర్చొని ప్రతి పంచాయతీ వ్యవస్థలు అదే అవును. చెప్తున్నా కదా, ఈ వ్యవస్థలో స్థానిక ప్రభుత్వాలలో నేను ఎక్కడికి పోయినా సర్పంచ్ ఎవరైనా అడుగుతా. అవును. స్త్రీ అయితే ఖచ్చితంగా అక్కడ రావాల్సింది, ఇంకా గంట అయినా సరే నేను మీటింగ్ మొదలు పెట్టా అంట. సమస్య లేదు. ఎందుకంటే ఆ అలవాటు చేయకపోతే భర్త ఎవడంటే లక్ష్మీ నరసయ్య సర్పంచ్ అంటున్నాను, లక్ష్మీ నరసమ్మ సర్పంచ్ ఉంటది, లక్ష్మీ నరసయ్య వేసి కూర్చుంటుంది స్టేట్ మీద, ఆయనకే గౌరవం ఇస్తున్నారు, అధికారులు కూడా కూర్చొని పెడుతున్నారు. అవును. నేను అవును. చెప్పాను మున్సిపాలిటీ అవును. స్వయంగా ఉమ్. ఎంక్వైరీ చేసుకొని మన ఫస్ట్ మీటింగ్ లో గజ్వేల్ మున్సిపాలిటీలో ఆ మహిళలతో పాటు భర్తను పిలిచి కూర్చుని పెట్టారు. నేను అబ్జెక్షన్ చెప్పిన ఎట్లా అవును. కూర్చొని పెడతారు తప్పు కదా అని. తుప్ప ఫస్ట్ టైం కదా, మనకు అనుభవం లేదు కదా అంటే, ఫస్ట్ టైం అంటే అనుభవం లేకుండా కూర్చొని పెడితే రెండోసారి కూర్చొని పెడతారు మీరు, అప్పుడు ఎట్లా? తప్పు కదా. అందుకనే మహిళల విషయంలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అట్లా లేదు. ఒక రకంగా చాలా చైతన్యవంతులైన ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరి మాట రైట్ పెట్టలేదు, సార్. వాళ్ళ స్వతంత్ర వాళ్ళ మెల్లమెల్లగా. కనుక ఈ మొక్క తాను చెప్తాను, రైట్. ఇవాళ డిలిమిటేషన్ ప్రక్రియలో ఇంతకంటే మంచి మార్గం లేదు. జనాభా లెక్కల ప్రకారం చేస్తే అన్యాయం జరిగేది, ఉన్నదాన్ని చేస్తే న్యాయం చేయాలంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారితో సహా రాహుల్ గారిని అడుగుతున్నా, ఇంకే పద్ధతి బాగుంటుందని. అయితే వీళ్ళకు అవకాశం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. ఇప్పుడు ఒక సంస్కరణ చేస్తున్నప్పుడు సంస్కరణలో ఉన్న అన్ని పక్షాలను భాగస్వాములు చేయాలా చేయొద్దా? అంటే మీకు దోచింది చేస్తా అంటే అఖిలపక్షం ఇట్లాంటి ఏర్పాటు చేయాలి. అవకతవకలు వస్తాయి. అఖిల పక్షం ఇప్పుడు ఇవాళ అఖిల పక్షం జరుగుతుంది, దేని మీద? యుద్ధం మీద జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నేను ఒక నెల రోజు నుంచి ఈ 20 రోజులు డిమాండ్ చేస్తున్నాను, మీరు కూడా అవును. చూస్తున్నారు. అవును. అవును. అఖిల పక్షం ఎందుకు పెట్టారు? యుద్ధంలో ఏం జరుగుతుంది, మన పెట్రోల్ ఏంది, డీజిల్ ఏంది, ఎందుకు కొరత ఉన్నది, గత 2 రోజులుగా మొత్తం పోయింది కదా, ప్రతిపక్షాలు వివరించాల్సిన బాధ్యత లేదు దీనికి. కనుక ఇవాళ పెట్టిండ్రు. నేను ఇదే అంటున్నాను, ఈ డిలిమిటేషన్ మీద కూడా ఒక అఖిల పక్షం పెట్టండి, సీట్లు పెంచుదాం అనుకుంటారు. ఇది కాదంటది కాంగ్రెస్. మీరు ఏం చెప్తారో చెప్పండి, వింటే అది Right. నష్టమైంది. Right. వినదాకా ఎవరు చెప్పినా అని వినండి, విని వాళ్ళేమైనా పరిష్కారం ఇంతకంటే మంచిది నాకైతే తోస్తలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు ఏమైనా చేస్తే మంచిదే కదా. ఇప్పుడు Right, sir. కొడుకులు గంట అంటే గొడవ అయితే వద్దంటారా? ఫస్ట్ వస్తే ఎవరైనా వద్దంటారా? ఇంతకంటే మంచి పరిష్కారం చూపెట్టి దక్షిణ భారతదేశాన్ని నష్టం జరగకుండా చేద్దాం. దక్షిణ భారతదేశం ఇప్పుడు 132 సీట్లను 150 పెంచుతాం, ఉత్తరప్రదేశ్ 80 నుంచి 60కి తీసుకొస్తాం అంటే ఎవడొద్దంటాడు? Right. చేయండి. రైట్ కదా? సార్. చేయలేరు అంట, రాజ్యాంగం ప్రకారం చేయలేరు. ఇది కరెక్ట్ ప్రొసీజర్, కానీ ఈ ప్రొసీజర్ అమలు కావాలంటే బిల్లు చట్టంగా మారాలి. వీళ్ళకి మెజార్టీ లేదు కనుక లేదు. కాంగ్రెస్, డిఎంకే మన తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి పెద్ద పార్టీలు సహకరిస్తే ఇది, లేకపోతే కాదు. లెట్స్ సి. సో ఆ పెద్ద పార్టీలే సౌత్లో ఉన్నాయి, ఆ పెద్ద పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తి కూడా లేదు. సో ఈ బిల్లు మీరు అన్నట్టు మీ ప్రిడిక్షన్ చాలా సందర్భాల్లో నిజమయ్యాయి, ఈ ప్రిడిక్షన్ కూడా బహుశా అదే దారిలో కనిపిస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బిల్లుకు కావాల్సినటువంటి మద్దతు ఉందా, బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి చట్టంగా మారేటువంటి అవకాశం ఉందా, ఈ డిబేట్లో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.